జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఢిల్లీ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల 28వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లా సేవా అధికార సంస్థ సెక్రటరీ వెంకటేష్। ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వెహికల్ చట్టంకు సంబంధించిన కేసులు, బ్యాంకు కేసులు మరియు చిట్ ఫండ్ కేసులను ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించబడనున్నారు। కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ లోక్ అదాలత్లో మీ యొక్క కేసులను పరిష్కరించుకోవాలని కోరారు। ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము। ఇక్కడ ఈ జాతీయ లోకలకు సంబంధించి మేము బెంచెస్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంబంధించి కరీంనగర్ టౌన్లో 5 బెంచీలు, అదేవిధంగా సెకండ్ క్లాస్ కోర్టు సంబంధించి అంటే ఈ పెట్టి కేసెస్ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు సంబంధించి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు దాన్ని డీల్ చేస్తారు। వారికి 3 బెంచీలు ఏర్పాటు చేశాము। అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో వచ్చే కేసులన్నీ కూడా సెక్రటరీ డిఎల్ఎస్ఏ గారి ఆధ్వర్యంలో ఒక బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ బెంచ్ జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్టులో ఉన్న సివిల్ కేసులు, అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం చేయడం జరుగుతుంది। అదేవిధంగా జిల్లా కోర్టుకి సంబంధించి జిల్లా అదనపు న్యాయమూర్తి గారు ఈ జిల్లా కోర్టు సంబంధించిన కేసులన్నీ మోటార్ వెహికల్స్ చట్టానికి సంబంధించి అంటే ఇన్సూరెన్స్ కేసులు, అదేవిధంగా సివిల్ కేసులు ఏవైతే ఉన్నాయో రాజీ చేసుకోదగ్గ కేసులకు అది బెంచ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అదేవిధంగా హుజురాబాద్లో 3 బెంచెస్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంబంధించి 3 బెంచ్లు, అదేవిధంగా ఈ పెట్టి కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఒక బెంచ్ అది సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు డీల్ చేస్తారు। ఈ లోక్ అదాలత్లో సివిల్ కేసులు, అదేవిధంగా రాజీ చేసుకోదగ్గ క్రిమినల్ కేసులు, తర్వాత మోటార్ వాహన చట్టానికి సంబంధించిన కేసులు, అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు, తర్వాత కుటుంబ తగాదా కేసులు, తర్వాత చిట్ ఫండ్ కేసు సంబంధించిన చెక్ బౌన్స్ సంబంధించిన కేసులు కూడా పరిష్కరించడం జరుగుతుంది।